నమస్తే అండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఈ జన్మలో ఈ ప్రాబ్లమ్స్, కష్టాలు, నష్టాలు, డబ్బులు లేకుండా ఉండటం, అనుకున్న పనులు చేయలేకుండా ఏదో సాధించాలని చేయలేకపోవడం, ఇవన్నీ జీవితం ఇంత దుర్భరంగా అవడానికి గల కారణం, ఏవో గత జన్మల్లో చేసిన పాపాలని, వచ్చే జన్మ బాగుండాలని, లేదా మోక్షం పొందాలని ఏవేవో ఆచరిస్తున్నారు. ఇక్కడ మీరు చాలా సూక్ష్మంగా గమనించాలి. మీలో ఉన్న శక్తిని మీరు గుర్తించనంత వరకు అవి క్రియేట్ అవుతూనే ఉంటాయి. కర్మలు కాదు మీకు బాధలు కలిగించేది. మీరు మీలో ఉన్న భగవంతుని శక్తిని, మీరు ఒక అద్భుతం పరమాత్మ నుంచి వచ్చిన వారని గుర్తించే వరకు ఈ బాధలు, కష్టాలు, నష్టాలు, కన్నీళ్ళు కలుగుతూనే ఉంటాయి. ఒకసారి ప్రశాంతంగా ఆలోచించండి. థ్యాంక్ యూ అండి.